అబ్రాహాముతో ఏ స్వరముతోనైతే మాట్లాడాడో, మోషేతో ఏ స్వరము ద్వారానైతే తన తత్వం ఏంటో తన స్వభావం ఏంటో బోధించాడో, ఆయన ఎలాంటి గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడో, తన కార్యాల ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తను తాను వెల్లడి చేసుకున్నాడో, అలాగనే ఈ రోజున మనందరి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వారు వాక్యమైనటువంటి వాడుగా మనందరితో ఆయన వాక్యము ద్వారా ఏం చేస్తున్నాడంట, మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు దేవుని గూర్చి మనము తెలుసుకునే లేదా దేవుడు తను తాను మనకు వెల్లడి చేసుకునేటువంటి అవకాశము ఎలా ఇచ్చాడంట మనకి? చెప్పాలి గట్టిగా, అర్థమైంది నా భాష? అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడకుండా ఉండలేదు. ఆయన నీకు నాకు మనందరికీ కూడా తనను గురించి తాను ఏం చేసుకున్నాడు, వెల్లడి చేసుకున్నాడు. అందుకొరకు ఇందాక చదివాం హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, పూర్వకాలమందు నానా సమయంలో నానా కాలముల్లో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఎవరితో మాట్లాడాడట? తన కుమారుని ద్వారా. ఎవరితో మాట్లాడాడు? మనతో 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 అంటే మనతో అంటే నోరు తెరిచి చెప్పండి. మనతో అంటే కృష్ణ చెప్పు. మనతో అంటే అర్థం ఏంటి? మనతో అంటే అర్థం ఏంటి? లేకపోతే చెప్పరా మనతో అంటే అర్థం ఏంటి? మనందరితో.